ఇతరుల కోసం మనం ప్రార్థన చేయొచ్చు, కానీ వారికి బదులు మనం ధ్యానం చేయలేం. మన తరఫున ఎవరో పూజ చేస్తే మన ప్రేమ, భక్తి భగవంతుడికి చేరతాయి అనుకోవటం అవివేకం. ఆధ్యాత్మికతలో సాధన మీకు మీరే చేయాలి. ఆధ్యాత్మిక యాత్ర అనంతమైనది. అనంతమైన దాన్ని పొందాలంటే మన కృషి కూడా అనంతమైనదే అయి ఉండాలి. ఎప్పుడైతే మన హృదయం మన కర్మల చేత, స్మరణ చేత స్వచ్ఛంగా, పవిత్రంగా మారుతుందో అటువంటి వారిని భగవంతుడే స్మరించడం మొదలుపెడతాడు. వారి హృదయంలోకి భగవంతుడు స్వయంగా వచ్చి కూర్చుంటాడు అంటారు పూజ్య దాజీ. అలాంటి స్వయం కృషి విలువ తెలిపే కథను ఒకదాన్ని ఇప్పుడు చూద్దాం. ఒక నగరంలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతనికి కోట్ల కొలది ఆస్తి ఉండేది. అయినా మనశ్శాంతి ఉండేది కాదు. పక్క ఊర్లో ప్రజలు ఏది కోరితే అది ప్రసాదించే ఒక ఋషి బస చేశాడని తెలుసుకున్నాడు. అతను ఆ ఋషి వద్దకు వెళ్ళి ఆయనకి నమస్కరిస్తూ, అయ్యా, నా వద్ద డబ్బుకు కొరత లేదు. అయినా నా మనస్సు చాలా వ్యాకులంగా ఉంది. దయచేసి శాంతిని పొందే మార్గాన్ని సూచించండి అని ప్రాధేయపడ్డాడు. ఆయన తనకు కట్టుకోవటానికి ఏదైనా తాయిత్తు ఇస్తాడేమో, లేక మంత్రోపదేశం ఏమన్నా చేస్తాడేమో, దానివల్ల తన మనసుకు శాశ్వతంగా శాంతి చేకూరుతుంది అని అనుకున్నాడా ధనవంతుడు. కానీ ఆ ఋషి చిన్నగా నవ్వి, దయచేసి మీరు కొన్ని రోజులు ఇక్కడే ఉండండి అని అన్నాడు. దానికి ధనవంతుడు సరే అన్నాడు. మర్నాడు ఋషి ఆ ధనవంతుణ్ణి రోజంతా ఎండలో కూర్చోపెట్టాడు. తాను మాత్రం నీడలోనే కూర్చున్నాడు. ఆ ఎండాకాలం వేడి భరించలేనంతగా ఉంది. ధనవంతుడికి కోపం పెరిగిపోతూ వచ్చింది. కానీ ఏదో విధంగా నియంత్రించుకుని శాంతి పరుచుకోగలిగాడు. ఆ మర్నాడు ఋషి అతనితోటి, ఈ రోజంతా నీకు ఆహారం ఉండదు అని చెప్పాడు. ధనవంతుడు ఆశ్చర్యపోయాడు. ఆకలితో చాలా అశాంతికి గురయ్యాడు. ఋషి మాత్రం తన ఎదురుగానే కూర్చొని రకరకాల వంటకాలు భోంచేశాడు. కానీ ఇతనికి మాత్రం ఒక్క అన్నం మెతుకు కూడా రుచి చూపించలేదు. ధనవంతుడు చాలా కలత చెందాడు. రాత్రంతా నిద్రపోలేదు. ఆ మహర్షి అంత హృదయం లేకుండా ఎలా ఉన్నాడా అని ఆలోచిస్తూనే ఉన్నాడు. ఇంకా ఉండలేమని వెళ్ళిపోదామని నిశ్చయించుకుని 3వ రోజు సామాన్లు సర్దుకుని బయలుదేరుతూ ఉండగా ఋషి, ఏమైంది, ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అడిగాడు. దానికి ధనవంతుడు, మీ మీద ఎంతో ఆశ పెట్టుకుని ఇక్కడికి వచ్చాను, కానీ నాకు ఇక్కడ ఏమీ లభించలేదు. దాని బదులుగా నా జీవితంలో ఎన్నడూ ఎదుర్కొని కష్టాలు అనుభవించాను, అంతే. ఇంకా నేను బయలుదేరుతున్నాను అని అన్నాడు. దానికి ఋషి, ఒక్క క్షణం ఆగి ఆలోచించు. నీకు చాలా ఇచ్చాను, కానీ నీవే ఏమీ తీసుకోలేదు అన్నాడు. ధనవంతుడు ఆశ్చర్యంగా, నాకు ఇబ్బంది కలిగించారే తప్ప ఏమిచ్చారు అని అడిగాడు. దానికి ఋషి ఇలా అన్నాడు, నిన్ను ఎండలో కూర్చోబెట్టి నేను నీడలో కూర్చున్నప్పుడు, నేను నీడలో కూర్చోవడం వల్ల నీకు ప్రయోజనం ఉండదన్న అనుభూతి కలిగించాను. ఇది నీకు అర్థం కాలేదు. ఆ మర్నాడు నిన్ను ఆకలితో ఉంచి నేను తిన్నాను. దీని ద్వారా నేను తినటం వల్ల నీ కడుపు నిండదని నీకు తెలియచేయటానికి ప్రయత్నించాను. నీవు దాన్ని కూడా అర్థం చేసుకోలేకపోయావు. నీ ధనాన్ని నీవు సొంత కృషి ద్వారా సంపాదించావు. అదేవిధంగా నీ సొంత సాధన, చిత్తశుద్ధి ద్వారా మాత్రమే
నీ మనశ్శాంతిని నీవు పొందగలవు. అంతేకాని నేను ధ్యానం చేస్తే నా ధ్యానం వల్ల నీకేమీ సిద్ధించదని తెలుసుకో అన్నాడు. ధనవంతుడి కళ్ళు తెరుచుకున్నాయి. అది నిజమైన శాంతికి మార్గం అని తెలుసుకోగలిగాడు. చూశారు కదా, ఆనందం, శాంతి, సంతృప్తి వంటివి అంతరంగ స్థితులు. ఒకరు ప్రసాదించేవి కాదు. వాటిని మనం ధ్యానంతో అలవర్చుకోవాలి. మనకై మనం ఒక సమర్థవంతమైన గురువు మార్గదర్శనంలో ధ్యానం చేసి సాధనతో వాటిని సమకూర్చుకోవాలి.